సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ ఐలాపూర్లో కూల్చివేతలు జరుగుతున్నాయి. కోర్టు పరిధిలో ఉన్న 1264 ఎకరాల భూమిని కాపాడేందుకు హైడ్రా సిబ్బంది పెద్ద ఎత్తున తరలివచ్చింది. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధులు రాధాకృష్ణ అండ్ ప్రేమ్ ఇద్దరు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా అయితే రాధాకృష్ణతో మనం మాట్లాడదాం. రాధాకృష్ణ, స్వాతి, ప్రస్తుతం మనం ఐలాపూర్లో ఉన్నాము. ఈ ఐలాపూర్కు సంబంధించిన ప్రాంతంలో ప్రస్తుతం నా వెనకాల మీకు కనబడుతుంది మొత్తం కూడా 2 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఫామ్ హౌస్. ఇది న్యాయవాదికి సంబంధించింది. ముఖ్యమని న్యాయవాది అతను ఈ ఫామ్ హౌస్ ను నిర్మించుకున్నాడు. అయితే ఈ ప్రస్తుతం మనం చూస్తున్న ఈ భూమి అంతా కూడా గతంలో నిజాం హయాంకు సంబంధించిన దాంట్లో ఇవన్నీ కూడా ఇనాం భూములు. ఆ టైంలో వీటిని ఇనాం భూములుగా ఉండడం, అప్పుడు ఆ టైంలో అంతా కూడా వ్యవసాయం చేసుకునేవారు. కానీ రాను రాను ఇవన్నీ కూడా పట్టాలు సృష్టించి పట్టా భూములుగా చేశారు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్లు కూడా జరిగిపోయాయి. ఇప్పుడు ఈ భూమిని కాపాడేందుకు అంటే దాదాపు 6 సర్వే నెంబర్ల పరిధిలో ఉన్న 1200కు పైగా ఎకరాలకు పైగా ఉన్న భూమి మొత్తాన్ని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు ప్రస్తుతం రంగంలోకి దిగింది. అందులో భాగంగానే ఇవాళ ఉదయం హైడ్రా నుంచి మొదలు పెడితే ఇటు రెవెన్యూ, డిఆర్ఎఫ్, అలాగే స్థానిక ల్యాండ్ ఆర్డర్ పోలీసులు వీళ్ళందరూ కలిసి కూడా ప్రస్తుతం ఉదయం నుండి కూడా జాయింట్ ఆపరేషన్ చేస్తున్నారు. ప్రతి ఒక్క 1264 ఎకరాలకు సంబంధించిన దాంట్లో ప్రతి ఒక్క ఇంచు భూమిని కూడా తాము వదిలిపెట్టేది లేదు, అన్నిటిని కూడా స్వాధీనం చేసుకుంటామనేది అధికారులు అయితే చెప్తున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం నిర్మించిన ఈ ఫామ్ హౌస్ మనం చూడొచ్చు కూడా 2 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు గ్రౌండ్ తో పాటు 2 అంతస్తులు ఉంది. మొత్తం G+2 ఉన్న భవనం మొత్తాన్ని కూడా నిలమట్టం చేస్తున్నారు. ఇప్పటికే చుట్టుపక్కల ఉన్న కాంపౌండ్ వాళ్ళ మొత్తాన్ని కూడా కూల్చివేశారు. ఆ తర్వాత ప్రస్తుతం ఈ బిల్డింగ్ మొత్తాన్ని కూల్చివేసిన తర్వాత ఇక్కడ నుండి మళ్ళీ కృష్ణారెడ్డిపేటలో ఉన్న రెసిడెన్సీ అక్కడ కూడా ప్రస్తుతం కూల్చివేతలకు సంబంధించి అవసరమైన చర్యలు అక్కడ కూడా తీసుకుంటున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నది ఈ ఫామ్ హౌస్ మొత్తం కూడా ఒక న్యాయవాదికి సంబంధించింది, ముఖ్యం అనే న్యాయవాదికి సంబంధించింది. డిఆర్ఎఫ్ తో పాటు హైడ్రాకి సంబంధించిన సిబ్బంది ఉన్నారు. వాళ్ళంతా కూడా ప్రస్తుతం ఈ కూల్చివేతల్లో పాల్గొంటున్నారు. మనం చూడొచ్చు కూడా వాళ్ళందరినీ కూడా ఇవాళ ఉదయం నుండే ఈ ఆపరేషన్ అనేది చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి స్థానికులకు అంటే వీళ్ళు ఎవరైతే ఇప్పుడు ఈ న్యాయవాదికి సంబంధించిన ఫామ్ హౌస్ ఉందో అతన్ని ఒకటే చెప్తున్నారు, తమకు ముందస్తుగా నోటీసులు జారీ చేయలేదు, ఎలాంటి నోటీసులు జారీ చేయకుండానే కూల్చివేతలు చేపడుతున్నారని వాళ్ళు ఒకవైపు ఆరోపిస్తున్నప్పటికీ అధికారులు మొత్తం ఇదంతా కూడా ప్రభుత్వ భూమి, ఈ భూమిలో వీళ్ళు అక్రమంగా కట్టడాలు చేపట్టారు కాబట్టి ఎలాంటి నోటీసులు ఇవ్వము అనేది కూడా వాళ్ళు ఒకవైపు చెప్తున్నారు అధికారులు. మొత్తానికైతే ఈ కూల్చివేతలు అయితే చేపడుతున్నారు. భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. ముందస్తు చర్యల్లో భాగంగా భారీ బందోబస్తు కొనసాగుతుంది. ఈ ఫామ్ హౌస్ వరకు వచ్చే ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో మొత్తం కూడా పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కేవలం హైడ్రాకి సంబంధించిన వాళ్ళు, అలాగే మిగతా టీము జిహెచ్ఎంసీకి సంబంధించి ఎవరైతే డిఆర్ఎఫ్ టీం ఉన్నారో వాళ్ళు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, వాళ్ళని మాత్రమే పిలుస్తున్నారు తప్ప మిగతా వారిని ఎవరిని కూడా ఇక్కడికి రాని అనే పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు కూడా కూల్చివేతలకు సంబంధించిన పర్వం అయితే కొనసాగుతుంది. గతంలో మనం ఇన్కన్వెన్షన్ కూల్చివేతలు అయితే ఏ విధంగా చేపట్టారో అదే మాదిరిగా ఇప్పుడు ఈ ఫామ్ హౌస్ మొత్తాన్ని కూడా కూల్చివేయడానికి అధికారులు అయితే జేసీబీల సహాయంతో ప్రస్తుతం అయితే అక్కడ కూడా ఇప్పటికే మార్కు చేసి ఉన్న భవనాలు ఉన్నాయి. ఆ భవనాలను అన్నిటిని కూడా మరికొద్ది సేపట్లో కూల్చివేయనున్నారు. ఎవరైతే ఆ భవనాలలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు, తక్షణమే ఖాళీ చేయాలని చెప్పేసి కూడా. కాబట్టి ఇవన్నీ కూడా ఖాళీ చేసిన వెంటనే మరుక్షణమే కూల్చివేతలు కూడా చేపట్టబోతున్నారు. ఫామ్ హౌస్ కి సంబంధించి మాత్రం మరికొద్ది సేపట్లో ఈ కూల్చివేతలు మొత్తం కూడా పూర్తి కాబోతున్నాయి. స్వాతి, రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.